Advisory Council member Bharat Reddy garu to please come onto the dais. శ్రీ భరత్ రెడ్డి మాదాడి గారు వర్తమానంలో నిలబడి గతాన్ని సానుకూలంగా సమీక్షించడం, ప్రస్తుత పరిస్థితుల గురించి సమయోచిత నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తులోకి సరైన దిశ నిర్దేశనంతో భవ్య ప్రస్థానాన్ని ఇప్పుడే ఇక్కడే రూపకల్పన చెయ్యగలగడం, ఈ మూడు విజయ సాధన కోసం సంకల్పం చెప్పుకునే ప్రతి వ్యక్తికి తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. ఇవి విజేతను రూపొందిస్తాయి. అతడి అప్రతిహత సారథ్యంలోని ఏ సంస్థనైనా విజయ పథంలో నడిపించి అగ్ర తాంబూలాన్ని సమర్పిస్తాయి. అలాంటి విజేతే శ్రీ భరత్ రెడ్డి మాదాడి గారు. విశిష్ట విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యలు, ఆ విద్యల వల్ల చేకూరిన విజ్ఞాన వినయ విధేయతలు, వాటి వల్ల వివిధ వ్యాపార రంగాల్లో చేపట్టిన సమున్నత పదవీ బాధ్యతలు, ప్రముఖుల పరిచయాలు, ఇవన్నీ భరత్ రెడ్డి మాదాడి గారికి సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరింపజేశాయి. ఈ నేపథ్యంలోనే తమదైన రంగంలో తలమునకలై ఉంటూనే తనువైన తెలంగాణ భాషా సంస్కృతుల పట్ల అత్యంత ఆదరాభిమానాలతో, తెలంగాణ తెలుగుదనం పట్ల, తెలుగు జనం పట్ల అవ్యాజమైన ప్రేమతో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఏర్పడక ముందే స్థానికంగా ఉన్న అనేక తెలుగు తెలంగాణ సంఘాలతో బాధ్యతాయుతమైన పదవులను శ్రీ భరత్ రెడ్డి నిర్వహించారు. తన వారు ఎక్కడున్నా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిండు మనస్సుతో తన వంతు సహాయ సహకారాలు అందించడంలో సదా ముందుంటారు మన శ్రీ భరత్ రెడ్డి గారు. అమెరికాలో తెలంగాణ తెలుగు భాషా సంస్కృతి సంప్రదాయాల పరివ్యాప్తి కోసం శ్రీ పైళ్ల మల్లారెడ్డి గారు తెలంగాణ అమెరికా తెలుగు సంఘాన్ని ఏర్పరిచినప్పుడు నేనున్నాను అంటూ మన భరత్ రెడ్డి గారు వారికి చేదోడు వాదోడుగా నిలిచారు. సంస్థలో వివిధ పదవీ బాధ్యతలు జయప్రదంగా నిర్వహించడంతో పాటు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడిగా తమ నేతృత్వంలో వివిధ సాంస్కృతిక, సామాజిక, ధార్మిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టి ఇంకా విజయవంతమైన మరెన్నో కార్యక్రమాలకు సారథ్యం వహించి సత్ఫలితాల సాధనల్లో అడుగడుగున మైలురాళ్లు నెలకొల్పారు. తమ 20 ఏళ్ల సేవా చరిత్రలో లాభాపేక్ష లేని అనేక సేవా సంస్థల ద్వారా సామాజిక సేవలు చేసి నేటికి అదే బాటలో పయనిస్తున్నారు. ప్రస్తుతం టీటీఏ ఏసీ మెంబర్గా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మనందరి ప్రశంసలను అందుకున్న భరత్ రెడ్డి మాదాడి గారిని ఈ వేదికపైకి సగౌరవంగా స్వాగతిస్తూ సవినయంగా ఆహ్వానిస్తున్నా.